తీపి తినటం కూడా ఒక వ్యసనంలా మారింది. చాలా మంది స్వీట్లు కనపడితే తినకుండా ఆగలేరు. కానీ అధికంగా తీపి తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీపి పదార్థాలు ఎంత ఎక్కువగా తింటూ ఉంటే అంతగా ఇంకా తినాలనిపిస్తాయి. బాగా తీపిని తినాలనిపిస్తోందంటే దానికి అడిక్ట్ అయినట్టే. తీపి రుచిని నాలుక మీది రుచి కణాలు అడాప్ట్ చేసుకుని మళ్లీ మళ్లీ తినాలనిపించేలా చేస్తాయి. తీపి తీసుకోవటం పెరిగే కొద్దీ రుచి కణాలు దానికి అలవాటు పడి మరింత తీపిని పెంచితే కాని రుచిని తెలుసుకోలేని స్థాయికి చేరుకుంటాయి. ఎక్కువ మొత్తంలో తీపిని తీసుకున్నప్పుడు హార్మోనల్ స్పందనతో శరీరం ఉత్తేజితమవుతుంది. తరువాత అది డౌన్ అయిపోతుంది. దాంతో మళ్లీ తీపిని తినాలనే కోరిక కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలో హెచ్చుతగ్గులొచ్చి శరీరంలో శక్తిలో కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. అలాగే మనోస్థితిలో కూడా తేడాలు వస్తాయి. దాంతో మానసిక స్థితి స్థిమితంగా ఉండదు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. స్వీట్లు ఎక్కువగా తింటున్నామంటే అర్థం శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, పీచుని తగినంత తీసుకోవటం లేదని కూడా. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన కొంతమందిలో చర్మం మీద మొటిమలు, ర్యాష్ వంటి సమస్యలు కలుగుతాయి. తీపి ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలోని ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయాలి. ఇది రక్తంలోని గ్లూకోజ్ ని వివిధ అవయవాలకు చేరుస్తుంది. అప్పుడు అది శక్తిగా మారుతుంది. అందుకే ఎక్కువ తీపిని తిన్నప్పుడు ఇన్సులిన్ మరింత ఎక్కువగా ఉత్పత్తి కావాలి. ఈ దశలో శరీరం సాధారణ స్థాయిలో ఉన్న ఇన్సులిన్ కి స్పందించటం మానేస్తుంది. దాంతో శరీరం రక్తంలోని గ్లూకోజ్ ని వినియోగించుకోవటం సక్రమంగా జరగదు. షుగర్ తో కూడిన ఎక్కువ కేలరీలున్న ఆహారం తినటం వలన ఇన్సులిన్ సరిగ్గా వినియోగించుకోలేని స్థితిలో శరీరం బరువు పెరుగుతుంది. ఇలా ప్యాంక్రియాస్ ఎక్కువ కాలం ఎక్కువగా ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయాల్సొస్తే అది మధుమేహానికి దారితీస్తుంది. బ్లడ్ షుగర్ ఉన్నవారు ఒక్కసారిగా తీపి పదార్థాలు ఎక్కువగా తింటే ఆ తేడా వలన మెదడు మందకుడిగా మారుతుంది. ఇక ఎక్కువ తీపి పదార్థాలతో నోటి బ్యాక్టీరియా పెరిగిపోయి పళ్ళు వేగంగా దెబ్బతింటాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.